ఏఎస్ రావు నగర్ పరిధిలోని జై జవాన్ కాలనీ ఎంపీపీఎస్ పాఠశాల నేడు పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి తన కుమార్తె కశ్యపి రెడ్డి జన్మదిన వేడుకల్ని ఆడంబరాలకు దూరంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మధ్య ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెరుగుతున్న ఎండల్ని దృష్టిలో ఉంచుకొని పీఎంఆర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ ఉచితంగా వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. తన తండ్రి దివంగత నేత కీర్తిశేషులు పజ్జూరి మణిపాల్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ పేద విద్యార్థుల ఉన్నతి కోసం నిరంతరం శ్రమిస్తామని సందర్భంగా పావని మణిపాల్ రెడ్డి పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి పజ్జూరి కుటుంబం అందిస్తున్న తోడ్పాటుపై అటు ఉపాధ్యాయులు ఇటు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కశ్యపి రెడ్డికి విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పీఎంఆర్ సేవా సంస్థ ప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను జయప్రదం చేశారు. హ్యాపీ బర్త్డే పాట ఎందుకంటే నా బర్త్డే ఎప్పుడు హాలిడేస్ లోనే వచ్చేది. పిఎంఆర్ ట్రస్ట్ ద్వారా మా తమ్ముడు రాజేష్ ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పావని రెడ్డి గారి కూతురు కశ్యపి రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మరి ఇక్కడికి వచ్చేసిన వాళ్ళిద్దరికీ మరి ఈ కాలనీ ప్రెసిడెంట్ మరి కమిటీ మెంబర్స్ తర్వాత ఇతర నాయకులు వాళ్ళ శ్రేయభిలాషులు అందరూ మరి మా టీచర్లకు అందరికీ ధన్యవాదాలు. అయితే ఈరోజు అమ్మాయి బర్త్డే సందర్భంగా మీరు పిల్లలు స్కూల్ పిల్లలు బీద పిల్లలు ఉంటారు ఇది అది అని చెప్పి వాళ్ళకి అమ్మాయికి ప్రేమ కలిగి ఏం చేస్తుందంటే వీళ్ళకి ఏదో ఇవ్వాలని చెప్పి నోట్బుక్స్ అది ఇది అనుకున్నారంట. కాకపోతే సమ్మర్ కదా ఇప్పుడు 1 month అయితే ఎగ్జామ్స్ వస్తుంది అని చెప్పి సమ్మర్లో వాటర్ తాగడానికని వాటర్ బాటిల్స్ ఎక్కువగా ఇవ్వాలని పిల్లలకు కానీ అక్క బర్త్డే కూడా మీ సందర్భంలో మీ దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంలో ఇక్కడికి వచ్చిండ్రు. కాబట్టి మరి వాళ్ళకు మన స్కూల్ తరఫున కృతజ్ఞతలు. రెడ్డి గారు మన ఎక్స్ కార్పొరేటర్ గారు వచ్చారు. వారి కూతురి కశ్యప్ రెడ్డి గారి బర్త్డే రేపు ఉన్నది కానీ అడ్వాన్స్గా ఈ ఒంటిపూట స్కూళ్ళు తర్వాత మన స్కూల్ సెలవులు ఉంటాయి కాబట్టి ఈ రోజు మీకు అందరికీ వాటర్ బాటిల్ ఇస్తానే వచ్చారు. చాలా సంతోషము. ఏదైనా ప్రతి దాంట్లో ముందు ఉండేది పవన్ రెడ్డి గారే. ఏ కాలనీ చూడండి వారి గుర్తులు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ వాళ్ళ గుర్తు పెట్టుకునే విధంగా ఆమె ఎప్పుడు అడ్వాన్స్గా పట్టించుకొని చేస్తూ ఉంటుంది కాబట్టి వారిని మనం మర్చిపోకూడదు. వారికి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అదేవిధంగా వారి కూతురికి 100 ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా జయజవన్ కాల్ తరపు నుంచి మేము కోరుతున్నాము. డాక్టర్ ఏఎస్ రావు నగర్ మాజీ కార్పొరేటర్ అయిన పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి గారి బుద్ధుల తనయ కశ్యపి రెడ్డి బర్త్డే సందర్భంగా మన జై జవాన్ కాలనీలోని ఎంపీపీఎస్ స్కూల్లో బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే పిల్లల మధ్యలో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఏంటంటే ఈ సమ్మర్ని ఉద్దేశించి పిల్లలు చాలా అవస్థలు పడుతున్నారని తెలుసుకొని ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు పిల్లలందరికీ వాటర్ బాటిల్స్ అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ పీఎంఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఆ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కశ్యపి బర్త్డే సందర్భంగా పిల్లలందరికీ వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఈ పీఎంఆర్ ట్రస్ట్ ద్వారా ఇదే విధంగా కశ్యపి కూడా ముందుకొచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతో మరొకసారి కశ్యపికి హ్యాపీ బర్త్డే తెలుపుతూ ధన్యవాదాలు. టీచర్లు మాజీ ఎక్స్ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి గారి కూతురైన కశ్యపి రెడ్డి బర్త్డే సందర్భంగా జయజవన్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో వాటర్ బాటిల్స్ పంచడం జరిగింది. బర్త్డే సందర్భంగా అది ముఖ్యంగా కశ్యపి రెడ్డి గారు 2 నేరాలు అదేవిధంగా రన్ చేస్తూ జీవించాలని సందర్భంగా తెలపడం జరిగింది. డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి గారి కూతురు పజ్జూరి కశ్యపి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా జై జవాన్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో మరి వారి కశ్యపి బర్త్డే సందర్భంగా వారు వాటర్ బాటిల్ సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
కాలనీకి సంబంధించినటువంటి కాలనీ పెద్దలు అందరూ వచ్చి కూడా కాశ్యపి రెడ్డి గారికి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. అలాగే స్కూలు యాజమాన్యం కూడా టీచర్స్ కానీ, హెడ్ మాస్టర్ కానీ, ప్రిన్సిపాల్ గారు కానీ వాళ్ళు కూడా వారికి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా స్టూడెంట్స్, పిల్లలు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలంతా కూడా చప్పట్లు కొట్టుకుంటూ ఆమెకు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషమైంది. అదేవిధంగా జన్మదినం జరుపుకుంటున్నటువంటి కాశ్యపి రెడ్డి మరి వాళ్ళ నాన్న లేని సందర్భంలో ఆమె కన్నీళ్లు పెట్టుకొని ఎంతో బాధతోటి వారు పైన ఉన్నా కానీ కూడా మీ ఆశీర్వాదం ఉండాలి అని పాపం ఆమె ఏడ్చుకుంటూ కూడా ఆయనని తలుచుకుంటూ ఉన్నది. మరి ఈ సందర్భంగా మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు మరొక్కసారి కాశ్యపి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి ఏటా ఇప్పుడే కాకుండా ఆమె చిన్నతనం నుండి కూడా ఫస్ట్ క్లాస్ చదువుకున్నప్పటి నుండి కూడా స్వర్గీయులు మణిపాల్ రెడ్డి అన్న నాయకత్వంలో కూడా అమ్మాయి బర్త్డే రోజు ఎక్కడైనా కానీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే, అనాథాశ్రమంలో, ఓల్డ్ ఏజ్లోనే కార్యక్రమాలు చేసేవాళ్ళు. అదేవిధంగా మున్ముందు కూడా చేస్తారన్న నమ్మకం మాకు కూడా ఉన్నది. మరి ఆమె అలాగే చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాం.